అంజన్న, ఏందన్నా మన వాళ్ళు లక్షలు పెట్టి పూజించి ఆ ప్రకారం తెచ్చి నీళ్ళల్లో వేసి తాగేసి తొక్కేస్తారు కదన్నా, ఏందన్నా ఇది? అవును తమ్ముడు, నేను చిన్నప్పుడు 500తోనే బాగా పూజ చేసి కార్యక్రమాలు చేసి బాగా నిమజ్జనం చేసుకుంటాంటిమే, బాగా ఎంజాయ్ చేస్తాంటిమే. ఇప్పుడేది తమ్ముడు లక్షలు పెట్టి ఈ విధంగా చేస్తా అంటే బాధ ఏది తమ్ముడు? సేమ్ అన్నా, నేను ఇన్ని సంవత్సరాలు సేమ్ ఇలాగే అనుకున్నా, డబ్బులంతా వేస్ట్ చేస్తున్నారని. కానీ రీసెంట్గా అర్థమైందన్న, ఈ పండగ మనకి ఎంత అవసరమో అని. అది ఎలారా? ఒకడు నాకు 10,000 రూపాయలు ఇవ్వలరా, ఎన్ని నెలలు అయినా సరే వాడు ఇవ్వలేదు. కానీ రీసెంట్గా ఫోర్స్గా అడిగితే అన్న ఒక్కరోజు టైం అయినా అని చెప్పాడు. అరే ఇచ్చా. నెక్స్ట్ డే వాడు 10,000 రూపాయలు ఇచ్చేశాడు. అరే ఎలా ఇచ్చాడో నేను షాక్ అయిపోయాను. అడిగాను ఎలా రా అనేసి. అన్న వినాయకుడికి పందిరేసామన్నా, దాంట్లో డబ్బులు వచ్చాయన్నా అని చెప్పాడు. అవునా అని తీసుకున్నా. అక్కడి నుంచి దగ్గరలోనే అన్న అందరికి ఎంత లైటింగ్ డెకరేషన్ చేస్తున్నారన్న, అందరూ బిజీగా ఉన్నారు. అటు నుంచి కొన్ని పని మీద బయటకు వెళ్ళాను. అక్కడ పూలహారాలు వేస్తూ చాలామంది పని చేస్తున్నారు. అలాగే గమనించాను, వినాయకుని తీసుకొచ్చే ప్రాసెస్లో రిక్షా దగ్గర నుంచి జేసీబీ వరకు డ్రైవర్లు అందరూ బిజీగా ఉన్నారు. అరే ఏంట్రా ఇంత బిజీగా ఉన్నా అనిపించింది. రోడ్ సైడ్ తోపుడు బండి పైన కులం మతాలతో సంబంధం లేకుండా అందరి దగ్గర పూజకు కావాల్సిన అన్ని కొంటున్నారు. ఆశ్చర్యం అనిపించింది. చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాప్ వరకు అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకోటి చూసారన్నా, పెట్టుబడి పెట్టని పేదవాళ్ళు కూడా పొలం సైడ్ దొరికే గరక తెచ్చుకొని 10 రూపాయలు సంపాదించుకుంటున్నా. వాళ్ళ జీవితంలో చిన్నపాటి డబ్బు చూస్తే చిన్న చిన్న కోరికలైనా తీరుతాయనిపించింది. అప్పుడు అనిపించిందిరా, పండగ అంటే మనం చేసుకోవడం కాదు, కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి దొరకడం. అప్పుడే అది నిజమైన పండగ అవుతుంది. 1893 వరకు ఇంట్లో జరుపుకునే పండగ, కానీ పూర్తిగా ప్రజా కార్యక్రమంగా మార్చింది మాత్రం బాలగంగాధర తిలక్ గారు. ఆయన మార్చింది వేరే ఉద్దేశంతో. కానీ నాకు ఇప్పటివరకు అర్థమైంది, ఈ పండగ ఎన్నో కోట్ల మందికి ఉపాధి కలిగించే పండగ. నువ్వు ఇందాకన్నా చూడు, నీళ్ళేసి తొక్కుతారు ఏదో అనేసి, నిమజ్జనం తాగడము, నీళ్ళేసి తొక్కడము, అల్లరి చేయడము, మన ఆలోచన స్థాయి ఇంకా అక్కడ ఆగిపోయిందిరా. దాన్ని దాటి చూడు. ఇది నువ్వు ఒక హిందూ గాను, ఒక ముస్లిం గాను, ఒక క్రిస్టియన్ గా చూసి నీకు అర్థం కాదు. దాన్ని దాటి చూడు, ఎన్నో కోట్ల మందికి ఈ పండగ ఉపయోగపడుతుందో నీకు అప్పుడు అర్థమవుతుంది. అలా ఆలోచించే వరకు ఈ పండగ నీకు ఒక వేస్ట్ పండుగలా కనిపిస్తుంది.